నమస్తే, గుడ్ ఈవినింగ్. మళ్ళీ అందరికీ స్వాగతం. ఈ రోజు మన విస్కీ విలియం లాసన్స్ 13 years ఏజ్. మామూలుగా మనకి 11, 12 లేకపోతే 16, 18, 24 ఇలా ఉంటాయి మన ఏజ్ స్టేట్మెంట్స్. దీని వయసు ఏమో 13 ఏళ్ళు. అంటే జస్ట్ టీనేజ్ రాగానే దీన్ని బాటిలింగ్ చేసేసారు అనమాట. అసలు ఎక్కువ ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ సంతరించుకొని ఒక మంచి విస్కీస్ లో విలియం లాసన్స్ ఒకటండి. అసలు ఈ 13 ఏళ్ల వెనకాల ఒక స్పెషల్ సీక్రెట్ ఉంది. అదేంటంటే వచ్చేయండి, ఇంక లేట్ ఎందుకు తెలిసేసుకుందాం. వెల్కమ్ టు నో డ్రింక్ ఛానల్. నేను మీ హోస్ట్ భరద్వాజ్. 1849లోనే ఈ విలియం లాసన్స్ డిస్టిలరీని స్థాపించారండి స్కాట్లాండ్ లో. అయితే ఆ తర్వాత 1969 వరకు దీన్ని అఫీషియల్ గా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ మధ్యకాలం 100 ఏళ్లలో ఆల్మోస్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉన్న ట్విస్టులు జరిగాయి. ఒకళ్ళ దగ్గర నుంచి ఈ విలియం లాసన్స్ ఆయన ఈ డిస్టిలరీని టేక్ ఓవర్ చేసుకున్నారు. అంచెలంచెలుగా ఈ డిస్టిలరీని బాగా డెవలప్ చేశారు. ఇది ఒక మంచి పొజిషన్ లో ఉండగానే ఇదే డిస్టిలరీ నుంచి బయటికి గంటేశారు. అంతా వేరే కహాని అనుకోండి. యాక్చువల్లీ ఈ విలియం లాసన్స్ కి మనం ప్లెయిన్ విస్కీ ఒకటి చేసాం, అంటే ఏ స్టేట్మెంట్ లేనిది. అది ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి, మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. దాంట్లో మిగతా డీటెయిల్స్ అన్ని ఉంటాయి. తర్వాత దీంట్లో కొన్ని కాస్ట్లీ సింగిల్ మాల్ట్స్ ని కూడా బ్లెండ్ చేసి ఆ తర్వాత దీన్ని రీప్యాకేజ్ చేసి మళ్ళీ రీలాంచ్ చేశారు. అప్పుడు ఇది విదేశాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. యాక్చువల్లీ మన దేశంలో మాత్రం దీన్ని బకార్డీ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ విస్కీని. ఇందాక మనం 13 ఏళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ సీక్రెట్ ఏంటంటే 12 ఏళ్ల పాటు దీన్ని ఓక్ బ్యారెల్స్ లో ఏజింగ్ అయితే చేస్తారు. ఏజింగ్ చేసిన తర్వాత 13 ఏట బాగా కాల్చిన బర్బన్ కాస్క్స్ లో దీన్ని ఏజింగ్ ఉంచుతారు. అలా ఉంచితే దీని టేస్ట్ టెక్స్చర్ బాగా డెవలప్ అవుతుందని వాళ్ళ నమ్మకం అనమాట. దీనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయనుకోండి. ఓకే, ఇంకా మనం ఆ టేస్ట్ టెక్స్చర్ కూడా చూసేద్దాం. ఓకే, బాటిల్ డిజైన్ కూడా భలే ఉందండి. చాలా డార్క్ కలర్ లో ఇచ్చాడు. 13 అని దీని మీద రాశాడు విలియం లాసన్స్. దీని మీద ఇంకా 1849 అని మెన్షన్ కూడా చేశాడు. చాలా సింపుల్ బాటిలింగ్ కూడా బాగుంది. 13 years ఏజ్ విస్కీ కాబట్టి పాత మన ప్లెయిన్ విస్కీ కన్నా కొంచెం డార్క్ కలర్ లో ఉందండి. ఇది అదొక అడ్వాంటేజ్, అంటే ఏజింగ్ చేశారు కాబట్టి. రౌండెడ్ లెగ్స్ ఉన్నాయి, చాలా స్లోగా కిందకు వస్తుంది. స్మెల్ భలే డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్లీ మనకి రోస్టెడ్ నట్స్ స్మెల్స్ వస్తుంది దీంట్లోంచి, బాగా వేయించిన మనకి డ్రై ఫ్రూట్స్ స్మెల్. అట్లాగే క్యారమిల్ స్మెల్, టాఫీ స్మెల్ బాగా తెలుస్తుంది. దాంతో పాటు చాక్లెటీ స్మెల్ కూడా ఉందండి. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, సిగార్ స్మెల్ వస్తుంది. ఈ సిగార్ స్మెల్ వచ్చే మంచి ఫ్రాగ్రెన్స్ అనమాట. అది వచ్చే విస్కీస్ చాలా తక్కువ. అది కూడా ఒక ట్విస్ట్ దీంట్లో. టేస్ట్ విషయానికి వస్తే చాలా స్మూత్ గా ఉంది, మంచి స్వీట్ సైడ్ ఉంది, ఫ్రూటీ నేచర్ బాగా ఉంది. ఈ చార్డ్ ఓక్ బ్యారల్స్, బాగా కాల్చిన ఓక్ బ్యారల్స్ లో ఏం చేశారు కదా, దాని వల్ల స్లైట్ హింట్ ఆఫ్ స్మోక్ బాగా తెలుస్తుంది, చార్డ్ స్మోక్. ఆ తర్వాత మనం బార్బిక్యూ, అంటే మనం బొగ్గుల మీద కాలుస్తాం కదండి, ఆ కాల్చినప్పుడు ఒక విధమైన మంచి స్మోకీ స్మెల్ వస్తుంది, అదనమాట ఈ చార్డ్ స్మోక్ స్మెల్ అంటే. ఆ తర్వాత మంచి ఫ్రూటీ నేచర్ ఉంది దీనికి, బాగా చాక్లెటీ హింట్ బాగా తెలుస్తుంది. దాంతో పాటు సాల్టీ నేచర్ ఉంది. ఈ సాల్టీ నేచర్ కూడా చాలా తక్కువ విస్కీస్ లో ఉంటాయి. సో చాక్లెట్ సాల్టీ నేచర్ ఒక మంచి టేస్ట్ ఇచ్చేది, ట్విస్ట్ ఇచ్చేది. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది అలాగే తెలంగాణలో 2700 దొరుకుతుందండి ఈ పర్టికులర్ విస్కీ. ఓకే, అలాగే నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త కొత్త రుచులను మీకు చూపించడానికి కూడా నేను బాగా ప్రయత్నిస్తాను. ఓకే, అలాగే ప్లీజ్ తాగి వాహనాలు నడపద్దు, బాధ్యతతో తాగండి, మితంగా తాగండి.